హలో అండి. ఈ వీడియో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం రాజమండ్రి పక్కన ఉన్న రాజానగరంలో జిఎస్ఎల్ హాస్పిటల్‌కి ఒక చిన్న పనుండి ఎళ్ళాను. అయితే మధ్యాహ్నం 2 అయిపోయింది. అక్కడ భోజనం పెడతారని అయితే నాకు తెలియలేదు. ఒక సిస్టర్ చెప్పారనమాట. భోజనం పెడతారు. రూ. 10 టోకెన్ తీసుకొని మంచిగుంటది. మీరు తినేసి రండమ్మా డాక్టర్ వచ్చేటప్పుడు టైం పడద్ది అని చెప్పారు. సరే ఎలా ఉంటదా అనుకుని రూ. 10 టోకెన్ తీసుకొని భోజనం చేయడానికైతే ఎళ్ళాము. భోజనం చాలా బాగుంది. ఒక పచ్చడి, ఒక కర్రీ, ఇంకా సాంబారు, మజ్జిగ, రైస్ పెట్టారు. ఉదయం పూట టిఫిన్ కూడా పెడతారంట. రూ. 5కి 3 ఇడ్లీ పెడతారు. అసలు ఈ రోజుల్లో రూ. 10కి ఏమొస్తుంది అని అనుకుంటున్నాము. కానీ ఇలాంటి చోట్ల ఆ రూ. 10కి ఎంత విలువ ఉందో చూసారా? ఒక్క పూట కడుపు నింపే రూ. 10కి ఇక్కడ చాలా వాల్యూ పెరిగింది. ఈ రూ. 10 భోజనం అనేది ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారో నాకైతే తెలీదు. నేను ఒకళ్ళ ద్వారా తెలుసుకున్నాను. సో నా ద్వారా ఒకళ్ళు ఇద్దరైనా తెలుసుకుంటే ఆ టైంకి అక్కడ ఉంటే ఆ రూ. 10 భోజనంతో కడుపు నింపుకుంటారని ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాను. సో ఎవరికైనా అవసరమైతే ఉపయోగపడద్దని చేశాను.